డియర్ స్టూడెంట్స్, రియల్ నెంబర్స్లో టైప్ 5 మోడల్ క్వశ్చన్స్ని చేద్దాం. సో టైప్ 5 మోడల్ క్వశ్చన్ దేని రిలేటెడ్ అంటే రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ గురించి మనం థియరీ కాన్సెప్ట్స్లో చాలా డీటెయిల్డ్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకుండా ఉంటే ఆ వీడియోస్ని వాచ్ చేసిన తర్వాత ఈ టైప్ 5 మోడల్ని మీరు ఒకసారి చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కూడా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్ ఈజ్ అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ ఏ టర్మినేటింగ్ అని, ఆప్షన్ బి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని, ఆప్షన్ సి ఏఆర్బి అని అంటే టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని, ఆప్షన్ డి నాన్ టర్మినేటింగ్ అని ఇచ్చాడు. సో అసలు ఈ రేషనల్ నంబర్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది అంటే p/q ఫామ్లో ఉన్నటువంటి నంబర్ని మనం రేషనల్ నంబర్ అంటాం. సో ఏదైనా సరే ఒక నెంబర్ని p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే దాన్ని రేషనల్ నంబర్ అని, p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దాన్ని ఇర్రేషనల్ నంబర్ అని అంటాం. సో ఈ రేషనల్ నెంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది అంటే మీరు ఫ్రాక్షన్ని డివైడ్ చేసినప్పుడు డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. వన్ ఈజ్ టర్మినేటింగ్, సెకండ్ వన్ ఈజ్ నాన్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ అని అంటే ఏంటంటే మనం ఒక ఫ్రాక్షన్ని డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/2 తీసుకున్నాను అనుకోండి. 1/2ని నేను డివైడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత, 0.5. ఒక ఫ్రాక్షన్ 1/8 తీసుకున్నాను అనుకోండి, నాకు వచ్చే వాల్యూ ఏంటి, 0.125. సో ఇక్కడ మనం ఈ ఫ్రాక్షన్ని డివైడ్ చేసినప్పుడు మనకి డెసిమల్ వాల్యూస్ వచ్చాయి. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఈ పాయింట్ తర్వాత ఉన్నటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్, ఒక పాయింట్ తర్వాత అది ఎండ్ అయిపోయింది అంటే స్టాప్ అయిపోయింది. దీన్ని మనం టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. సో టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉన్నట్లయితే దాన్ని మనం రేషనల్ నంబర్ అని చెప్తాం. ఓకేనా, అలానే కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకొని డివైడ్ చేసినప్పుడు మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా రావచ్చు అంటే ఇలా రావచ్చు, 0.4545 అండ్ సో ఆన్. అలానే 0.13927 అండ్ సో ఆన్ ఇలా రావచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది సో సమ్ పాయింట్ తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకేనా, అది సమ్ పాయింట్ తర్వాత ఎండ్ అవ్వలేదు. సో ఎండ్ అవ్వకుండా అలా కంటిన్యూ అవుతుంటే దాన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఈ 2 ఎగ్జాంపుల్స్ గమనించినట్లయితే 2 నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్సే అయినా ఇందులో చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్, ఫస్ట్ డెసిమల్ ఎక్స్పాన్షన్లో పాయింట్ తర్వాత ఉన్నటువంటి డెసిమల్ వాల్యూస్ రిపీట్ అయ్యాయి. చూడండి 4545 ఇలా రిపీట్ అయింది. ఓకేనా, సో అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్లో రిపీటింగ్ ఉంది. ఓకేనా, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అయితే దీన్ని మనం రేషనల్ నంబర్ గానే కన్సిడర్ చేస్తాం. ఓకే, సెకండ్ వన్ అబ్జర్వ్ చేయండి, 13927 ఇలా ఉంది అంటే ఇది రిపీటింగా నాన్ రిపీటింగా, నాన్ రిపీటింగ్. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ నాన్ రిపీటింగ్ అయితే దాన్ని ఇర్రేషనల్ నంబర్ అని అంటాం. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్ ఎలా ఉంటుంది అన్నాడు. ఎలా ఉంటుంది, ఏదర్ టర్మినేటింగ్ ఉంటుంది ఆర్ నాన్ టర్మినేటింగ్లో రిపీటింగ్ ఉండాలి. ఓకేనా, సో కాబట్టి మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి, టర్మినేటింగ్ అయినా అది రేషనల్ నంబర్, నాన్ టర్మినేటింగ్ అయి రిపీటింగ్ ఉన్నా అది మనకి ఏమవుతుంది, రేషనల్ నంబర్. సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో అర్థమైన కాన్సెప్ట్ ఇది మీకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 36/2³ × 5² ఈజ్ అన్నాడు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఏపీఆర్జేసి 2018లో అడిగారు. సో ఇక్కడ మీకు ఒక క్లూ ఉందన్నమాట, మనం ఆల్రెడీ చెప్పాం. సో ఏదైనా సరే ఒక ఫ్రాక్షన్ p/q ఫామ్లో ఉంటే రేషనల్ నంబర్, డినామినేటర్ అనేది 2n × 5m ఫామ్లో ఉన్నట్లయితే
సో అంటే q అనే దాన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో 2n ఇంటూ 5m రాయగలిగితే సో ఈ ఫ్రాక్షన్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుందంటే టర్మినేటింగ్ అవుతుంది. సో దీనికి టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే మనకి డివైడ్ చేస్తే అది డెసిమల్ ఎక్స్పాన్షన్ లో ఒక పాయింట్ తర్వాత స్టాప్ అవుతుంది. అది ఎప్పుడు ఇక్కడ ఆప్షన్స్ లో టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని అడిగితే ఇలా చెప్పొచ్చు అనమాట. సో దీనికి టర్మినేటింగ్ వస్తుందని చెప్పడం ఉద్దేశం ఏంటి, మీరు దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఒకటి డెసిమల్ ఎక్స్పాన్షన్ లో ఒక పాయింట్ తర్వాత ఎండ్ అవుతుంది అని చెప్పడం. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 36/2³ ఇంటూ 5 స్క్వేర్ అని ఇచ్చారు. ఓకే, నౌ దిస్ ఈక్వల్స్ టు 36/2³ వాల్యూ ఎంత 8 ఇంటూ 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. ఓకేనా, నౌ దిస్ ఈక్వల్స్ టు 36 డివైడెడ్ బై 8 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే ఎంత 200. ఓకేనా, దీన్ని 2తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 1s 2 8s. సో దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 100. నౌ దిస్ ఈక్వల్స్ టు 18/100. సో 18/100 వాల్యూ ఎంత 0.18. సో దీని యొక్క డెసిమల్ ఫామ్ ఏంటి 0.18. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ చూస్తే ఇది 1 పాయింట్ తర్వాత స్టాప్ అయింది, అంటే ఎండ్ అయిపోయింది. దీన్నే టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. సో ఇదే క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ లో మీకు టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అని అడిగాడు అనుకోండి, మీరు ఎంత చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా అది q అనేది 2n ఇంటూ 5m ఫామ్ లో ఉంటే అది టర్మినేటింగ్, అలా లేకపోతే అది నాన్ టర్మినేటింగ్ అని చెప్పేయచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏ ఆప్షన్ కరెక్ట్? ఆన్సర్ ఏంటి 0.18. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ రూట్ ఏ ఈజ్ ఏ రేషనల్ నంబర్ దెన్ ఏ ఈజ్ అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? రేషనల్, ఆప్షన్ బి ఇంటీజర్, ఆప్షన్ సి న్యాచురల్ నంబర్, ఆప్షన్ డి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ రూట్ ఏ అనేది రేషనల్ నంబర్ అవ్వాలి అంటే ఏ ఏమవ్వాలి అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ ని వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏ ఏమని ఇచ్చాడు? ఇక్కడ రేషనల్ నంబర్ అని ఇచ్చాడు. రేషనల్ నంబర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో మీరు ఒక రేషనల్ నంబర్ ఏదైనా తీసుకోవచ్చు. సో రేషనల్ నంబర్స్ ఏంటి? ఇంటిజర్స్ అన్ని కూడా రేషనల్ నంబర్స్ అవుతాయి. ఓకే, లేదా p/q ఫామ్ లో ఉంటుంది, ఏది తీసుకున్నా మీరు రేషనల్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2 అనేది రేషనలే కదా, ఎందుకు 2/1 రాస్తే 2 వస్తుంది. సో 2 రేషనల్ అయినప్పుడు √2 ఏమవుతుంది? √2 వాల్యూ 1.4142 అండ్ సో ఆన్ అని చెప్పాం. ఇది ఒక నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, కాబట్టి ఇదేమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి ఏ అనేది మనం రేషనల్ తీసుకుంటే √2 ఇర్రేషనల్ అయ్యింది. సో కాబట్టి రేషనల్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓకే, ఆప్షన్ బి ఇంటీజర్. సో ఇంటీజర్ అంటే మీరు అక్కడ ఏ ప్లేస్ లో ఒక ఇంటీజర్ తీసుకోవచ్చు, 2 ఇంటీజరే కదా. సో ఇంటీజర్ తీసుకుంటే √2 ఇందాకేమన్నాం ఇర్రేషనల్, కాబట్టి ఇంటీజర్ కూడా కాదు. ఆప్షన్ సి న్యాచురల్ నంబర్ అన్నాడు. 2 అనేది న్యాచురల్ నంబరే కదా, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒకే ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. సో √2 తీసుకుంటే అది ఇర్రేషనలే కాబట్టి న్యాచురల్ నంబర్ కూడా కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు, అంటే రూట్ లో ఏ వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండేలా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నా, 4కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుంది కదా, ఏంటి √4ని ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా. అలా రాసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 అనేది ఏం నంబర్? ఒక రేషనల్ నంబర్. ఓకేనా, సో రేషనల్ నంబర్ అయింది కాబట్టి స్క్వేర్ రూట్ లో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? రేషనల్ వస్తుంది. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ √16 తీసుకున్నాను అనుకోండి, 16 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కదా, 4 స్క్వేర్ అని రాయొచ్చు. సో √4 స్క్వేర్, సో వాల్యూ ఎంత? 4. 4 అనేది ఏంటి? రేషనల్ నంబరే కదా, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనేది రేషనల్ అయితే ఏ ఏం తీసుకోవాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నప్పుడు అది రేషనల్ అవుతుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.10110110110410 అండ్ సో ఆన్ ఈజ్ అన్నాడు. ఆప్షన్స్ ఏంటి? an ఇంటీజర్, ఏ రేషనల్ నంబర్, an ఇర్రేషనల్ నంబర్, ఏ న్యాచురల్ నంబర్ అడుగుతుండు. ఈ క్వశ్చన్ టిఎస్ పాలిసెట్ 2016లో ఇచ్చారు. ఇక్కడ ఏంటి? ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇచ్చారు.
డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇచ్చి ఇదేంటి ఇంటిజరా, న్యాచురల్ నంబరా, రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబరా అంటున్నాడు. సో మనకి ఇంటిజర్స్ అంటే ఏంటి, నెగటివ్ వాల్యూస్, 0 పాజిటివ్ వాల్యూస్, అందులో డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఉండవు. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 1 నుండి స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది న్యాచురల్ నంబర్ కాదు, ఇంటిజర్ కాదు. మరి రేషనలా, ఇర్రేషనలా? సో రేషనల్, ఇర్రేషనల్ మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ నుండి ఎలా చెప్తాం, మీకు క్లారిటీ ఉంది. ఏంటి, డెసిమల్ ఎక్స్పాన్షన్ మనం తీసుకున్నప్పుడు డెసిమల్ ఎక్స్పాన్షన్ 2 టైప్స్లో ఉంటుందన్నాం. టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉన్నట్లయితే దాన్ని రేషనల్ నంబర్ గాను, నాన్ టర్మినేటింగ్లో 2 టైప్స్ ఏంటి, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతూ రిపీటింగ్ డెసిమల్స్ ఉండొచ్చు, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఉండొచ్చు. నాన్ టర్మినేటింగ్ అయి రిపీటింగ్ ఉన్నట్లయితే దాన్ని రేషనల్ నంబర్ గాను, నాన్ టర్మినేటింగ్ అయి ఉండి నాన్ రిపీటింగ్ అయితే దాన్ని ఇర్రేషనల్ నంబర్ గాను కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇచ్చినటువంటి డెసిమల్ ఎక్స్పాన్షన్లో ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ వాల్యూస్ రిపీటెడా, నాన్ రిపీటెడా? రిపీటెడ్ అంటే ఒక సమ్ ప్యాటర్న్ అనేది వస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టర్మినేటింగా, నాన్ టర్మినేటింగా? ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. రిపీటింగా, నాన్ రిపీటింగా? ఆల్ నాన్ రిపీటింగ్ కదా. సో కాబట్టి నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అయినప్పుడు అదేం నంబర్, ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3/√2 ఈజ్ ఏంటి అంటున్నాడు. రేషనలా, ఇర్రేషనలా, ఇమాజినరీనా, ఇంటిజరా అన్నాడు. ఇక్కడ ఏంటంటే 3 అనేది ఏంటి, 3 అనేది ఒక రేషనల్. ఓకేనా? 3 అనేది రేషనల్ నంబర్. √2 అనేది ఏంటి, ఒక ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? సో 3 అనేది రేషనల్, √2 అనేది ఇర్రేషనల్. ఇక్కడ ఏం చేస్తున్నాం, రేషనల్ ని ఇర్రేషనల్ తో డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో రేషనల్ ని ఇర్రేషనల్ తో డివిజన్ చేసిన, రేషనల్ ఇర్రేషనల్ తీసుకొని మల్టిప్లై చేసిన మనకు వచ్చేటువంటి రిజల్టెంట్ నంబర్ ఏంటంటే ఇర్రేషనలే అవుతుంది. సో ఈ పాయింట్ మీకు క్లారిటీగా థియరీ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో మనం ఒక రేషనల్ ఉన్న ఇర్రేషనల్ తీసుకొని ప్రోడక్ట్ చేసినా లేదా డివైడ్ చేసినా వచ్చేటువంటి రిజల్టెంట్ నంబర్ ఏమవుతుందంటే ఇర్రేషనల్ అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √3 + √5 ఈజ్ ఏ పాజిటివ్ రేషనల్ నంబర్, నెగిటివ్ రేషనల్ నంబర్, పాజిటివ్ ఇర్రేషనల్ నంబర్, నెగిటివ్ ఇర్రేషనల్ నంబర్ అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఏపీ పాలిసెట్ 2017లో ఇచ్చారు. ఇక్కడ √3 అనేది ఏంటి, ఒక ఇర్రేషనల్ నంబర్. √5 కూడా ఏంటి, ఒక ఇర్రేషనల్ నంబరే కదా. సో √3 + √5 అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నంబర్సే కదా. సో మనకి తెలుసు సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఓకేనా? సో ఇర్రేషనల్ నెంబర్ ఎలా ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది టర్మినేటింగ్ డెసిమల్. ఆప్షన్ ఏ 2/3 ఇచ్చారు, ఆప్షన్ బి 8/9, ఆప్షన్ సి 3/8, ఆప్షన్ డి 1/7. ఈ క్వశ్చన్ ఏపీఆర్జేసి 2016లో అడిగారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీకు 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎందులో టర్మినేటింగ్ డెసిమల్ ఉంది అన్నాడు. దీన్ని మీరు షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. ఏమన్నాను నేను, సో రేషనల్ నెంబర్ అనేది p/q ఫామ్లో ఉంటే క్యూని మనం 2n × 5m ఎక్స్ప్రెస్ చేయగలిగితే సో ఆ ఫ్రాక్షన్ అనేది టర్మినేటింగ్ డెసిమల్ ఉంటుంది. అర్థమైందా? అదే మనం దాన్ని 2n × 5m రాయలేకపోతే దానికి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఉంటుంది అని చెప్పేయచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 3ని 2n × 5m రాయలేం కదా.
సో కాబట్టి దీనికి టర్మినేటింగ్ డెసిమల్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ 9ని 3 స్క్వేర్ అని రాయొచ్చు, కానీ 2 పవర్ n ఇంటూ 5 పవర్ mలో రాయలేం కదా, కాబట్టి ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్ కాదు. 8ని ఎలా రాయొచ్చు, 2 క్యూబ్ అని రాయొచ్చు కదా, 2 క్యూబ్ అని రాస్తే ఇంటూ 5 పవర్ m అంటే ఇక్కడ 5 పవర్ 0 అని రాసుకోవచ్చు కదా, 5 పవర్ 0 వాల్యూ 1 కదా, 1 ఇంటూ 8 8 కదా, కాబట్టి 8ని మనం 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 0గా రాయగలుగుతాం. అంటే దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసాం, 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగాం కదా, కాబట్టి 3/8కి మనకి టర్మినేటింగ్ డెసిమల్ ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 7ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయలేం కదా, కాబట్టి ఆన్సర్ ఇది. సో ఇది మీకు ఎగ్జామినేషన్లో ఈ పాయింట్ గుర్తురాలేదు, అప్పుడు ఏం చేస్తారు, వాటిని డివైడ్ చేసి చూడండి, టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా తెలుస్తుంది కదా మీకు. సో 2/3ని డివైడ్ చేస్తే 2ని 3తో డివైడ్ చేస్తే సో పాయింట్ తీసుకుంటే 20 అవుతుంది, 3 6 18, 2 ఉంటుంది, అగైన్ 20 అవుతుంది, అగైన్ 3 6 అగైన్ 20 అవుతుంది, 3 6 ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాదు. 8/9 చేసి చూడండి, 8/9 చేస్తే పాయింట్ తీసుకుంటే 80 అవుతుంది. సో 9 8 72, అగైన్ 8 వస్తుంది, 80 అవుతుంది, అగైన్ 8 72, అగైన్ 80 అవుతుంది, 8 ఇలా వస్తుంది. ఇది కూడా నాన్ టర్మినేటింగ్ డెసిమలే. 3/8 చూడండి, 3/8 చేస్తే పాయింట్ తీసుకుంటే సో 30 అవుతుంది, 8 3 24, సో ఇక్కడ 6 ఉంటుంది, సో 60 అవుతుంది, 60 అయితే 8 7 56, 56 4 ఉంటుంది, అంటే 0 యాడ్ చేస్తే 40 అవుతుంది, 8 5 40, అంటే 3/8 వాల్యూ ఎంత, 0.375. సో ఇదొక టర్మినేటింగ్ డెసిమల్. అలానే మీరు 1/7 చేస్తే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, సి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. If we want to find it is the terminating decimal, the denominator should be in the form of 2 power m into 5 power n. సో ఇందాక మనం చెప్పినటువంటి క్వశ్చన్లో చెప్పాం, మనం టర్మినేటింగ్ డెసిమల్ని మనం ఐడెంటిఫై చేయాలంటే p/q ఫామ్లో ఉన్నటువంటి రేషనల్ నంబర్లో qని మనం 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో రాయగలిగితే దానికి టర్మినేటింగ్ డెసిమల్ ఉంటుంది అని. ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు, 2/3 ఇచ్చారు. 3ని మనం 2 పవర్ m ఇంటూ 5 పవర్ mలో రాయలేం కదా. 8/9 ఇచ్చారు, 9ని కూడా 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్లో రాయలేం కదా. నెక్స్ట్ 3/8 ఇచ్చారు, 8ని మనం ఈ ఫామ్లో రాయొచ్చు. ఎలా అయిందా చెప్పాం, 8 అంటే 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 0 అని రాసుకోవచ్చు అన్నాం. సో కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి అనేది టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి, చాలా సింపుల్ క్వశ్చన్స్. ఓకే.